దైవ భక్తి కలిగి ఉండాలా. దేవుని ఆశీర్వాదాలు రావాలంటే ముసలు టైం వెళ్ళబచ్చకూడదు, నామకథ టైం వెళ్ళబచ్చకూడదు. నిజమైన భక్తిగా దైవ భక్తి కలిగి ప్రభుత్వం ఎప్పుడైతే పరిపూర్ణ కలిగి ఉంటామో అప్పుడు ఆశీర్వాదాలు నీ ఇంటిలో ఆశీర్వాదాలే దీవెనలో ఉంటాయి. దీవించబడతావు. నిజంగా చూడు ఎలాంటి భక్తి కావాలో జ్ఞాపకం. 2వ వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 ఎలాంటి భక్తి కావాలంట? ఎలాంటి భక్తి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:20 చదువుదాం. కావున మునుపటి ప్రవక్త విషయములో కన్నా మోసకరమైన మీ చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని నీ చిత్తశుద్ధి యందు నూతనపరచబడిన వారి నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన దైవ స్వభావమును ధరించుకున్న స్తోత్ర. ఈ భక్తి ఎలాంటిదంట? దైవ స్వభావం కలిపిన భక్తి, దైవ శుద్ధి కలిగిన భక్తి, నీతి కలిగిన భక్తి, పరిశుద్ధత కలిగిన భక్తి. దేవుని దేవుని జ్ఞాపకం చేసుకుని అవిశ్వాసం కలిగిన భక్తి కాదు ఇది. నామకార్థ భక్తి కాదు ఇది. న్యాయమైన భక్తి, నిశ్శబ్దమైన భక్తి, దేవుని భక్తి, దైవ భక్తి కలిగి ఎప్పుడైతే ఉంటామో మన కుటుంబాలు వర్ధిల్లబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకున్నది నాన్న. ఎలాంటి భక్తిలో జీవించాలంటే దైవ స్వరూపం కలిగి దైవ భక్తిలో మనం జీవించాలని 2వ వాక్యం 3వ వాక్యం చదువుకుందాం. స్తోత్ర. యాకోబు 1:26 యాకోబు చదవండి. యాకోబు 1:26 ఎలాంటి భక్తి కావాలి? స్తోత్రాలు చదువుకుందాం. ఎవడైనను మూతికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు వారి హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాడిని అనుకుంటున్న వెడలా వాని భక్తి వ్యర్థమే, వారి భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుకునే భక్తి. ఎలాంటి భక్తి అంటది? నిష్కలంకమైన భక్తి. సఫలకడ హల్లెలూయా. మొదట చదువుకున్న వాక్యములో చదువుకున్న తిమోతి రాసిన పత్రిక 4:7 దైవ భక్తి కలిగి ఉండాలా. ఎలాంటి భక్తి అంట? భక్తులు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. అన్నీ ఒక భక్తి కాదు, ఎన్ని రకాలండి. 1వ భక్తి దైవ భక్తి కలిగి ఉండాలా. 2వ భక్తి యథార్థమైన భక్తి కలిగి ఉండాలా. ఏ భక్తి అంట? యథార్థమైన భక్తి. 3వ వ్యక్తి ఎలాంటి భక్తి? నిష్కలంకమైన భక్తి. స్తోత్ర. కపటం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు, నామకార్థం ఉండకూడదు. మన భక్తులు నిష్కలంకము, అది పవిత్రమైన భక్తి, నీతి కలిగిన భక్తి, 3 కలిగిన స్తోత్రాలు, ఆశీర్వాదాలు. ఇక్కడ చదువుకుందామండి. 1 తిమోతి 2:1 చదువుదాం. 1 తిమోతి మనము సంపూర్ణ భక్తియు మంచిత కలిగి నెమ్మదిగాను సుఖగాను కలుగు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు అధికారుల కొరకును విజ్ఞాపన కలిగిన ప్రార్థనలను చాలు విజ్ఞాపన కలిగిన ప్రార్థనలు
తర్వాత కృతజ్ఞత కలిగిన భక్తిగా మనం ఉండాలి. ఎలాంటి భక్తి అంటే 4వ భక్తి. చూడండి ఎన్ని భక్తులు చూపిస్తాను చెప్పండి. 4వ భక్తి ఎలాంటి భక్తి అంటే సంపూర్ణమైన భక్తి. స్తోత్రం. చెప్పండి ఎలాంటి భక్తి అది? సంపూర్ణ అంటాడు. దాన్ని ఏమంటాడు? పరిపూర్ణ భక్తి. సంపూర్ణ భక్తి ఏమిటంటే పరిపూర్ణ భక్తి. దానిలో మధ్యలో అవిశ్వాసం కలగదు, దానిలో నామకార్థం కలగదు, దాంట్లో మరొకటి కాదని ఈ భక్తి ఎలాంటిదంటే పరిపూర్ణ కలిగిన భక్తి, సంపూర్ణ కలిగిన భక్తి కలిగి ఉండాలి మనం. పేదవారి కొరకు, ఇరువరాల కొరకు, లేని వారి కొరకు, కష్టాల ఉన్న కొరకు, బాధలు కలిగి ఉన్న వారికి ప్రార్థన చేసే భక్తి, ఇది పరిపూర్ణ భక్తి. దాన్ని సంపూర్ణ భక్తి అంటారు. కనుక మనం ప్రభువులో ఉన్నాం. మనము ఎలాంటి భక్తి కలిగిన? పవిత్ర భక్తి కలిగి ఉండాలి, సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి. నామకార్థ భక్తి మనలేక రాకూడదు, అవిశ్వాస భక్తి మనకు రాకూడదు, పారమాట భక్తి పై భక్తి మనకు రాకూడదు. దేవుని సన్నిధిలో ఎలాంటి భక్తి అంట? సంపూర్ణమైన భక్తి. స్తోత్ర. చదువుకుందామండి మళ్ళీ ఒక మాట. 2 తిమోతి 3:5 చూద్దాం. ఇప్పుడు ఒక భక్తిని చూస్తున్నాం మనము. ఇప్పుడు 4 భగభక్తులు చూస్తే ఇప్పుడు ఒక భక్తి చూస్తున్నాం. స్తోత్ర. చదువుకుందాం. 2 తిమోతి 3:5 చదువుకుందాం. పైకి మౌతమ్మ పైకి భక్తి కలవారై ఉండి దాని శక్తి అనుగ్రహించని వారు, దాని శక్తి అనుగ్రహించబడిన వారు, దాని శక్తిని ఆశ్రయించని వారు ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడును నేర్చుకొనుచున్నను సత్య విషయమునైన అనుభవ జ్ఞానమును ఎప్పుడును పొందవలనని అవివేక స్త్రీల యొక్క ఇళ్ళలో చొచ్చి వారిని చెరబట్టుది. అవిశ్వాసన భక్తి ఏమనుకుంటున్నావు? అది నామకార్థ భక్తి ఏమనుకున్నావు? పైకి భక్తి. ఒక దినాన చెరబట్టబడి సాతాను సమూహకు అప్పగింపబడి శ్రమలకు, బాధలకు, కష్టాలకు, రిజులకు, శోధనలకు, అనారోగ్యాలకు, అప్పుల్లో భయంకరమైన స్థితి రాబోతున్న ఆ భక్తి పై భక్తి. ఇప్పుడు చెప్పాడు పై భక్తి అంటాడు. ఏ భక్తి అది? పై భక్తి అంటే మీకు అర్థం పై ప్రేమ చూపిస్తాడు. అంటే పై ప్రేమ ఎలాంటిదంట? పై ప్రేమ ఎలాంటిదంట? యేసు క్రీస్తుని పై ప్రేమను ప్రేమించాడు ఇస్కరియోతు యూదా. దేనికి తను అప్పగించడానికి, మరణానికి అప్పగించడానికి ఇస్కరియోతు పై అప్పగించాడు. రూతును తన 2వ కోడలు ఓర్ప పై భక్తిగా అతనితో ఉంటానితో అది పై భక్తి విడిచిపెట్టడానికి. ఈ భక్తి పై భక్తి అంటే ఇది నామకార్థ భక్తి, అవిశ్వాసాల భక్తి, లెక్కలేని భక్తి, కేలజ భక్తిని ఒక దినాన మనం అనుకుంటున్నాం భక్తి వారమని. మనం అనుకున్నాం భక్తి పరులు అనుకున్నాం, మేము దేవుల్లో ఉన్నాం, దేవుని జీవిస్తున్నాం, తెచ్చి కరగబడ్డాం, పరిస్థితి అనుకుంటాం. కానీ ఒక దినాన సాతాను చెరచట్టబడి సాతాను బంధకులు చిక్కుకొని అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక సాతాను భయంకరంగా హింసించబోతున్నాడు. ఈ పైకి భక్తిగా ఎవరు నియమించబోతున్నారంటే నామకార్థ భక్తి కలిగిన వారు, అవిశ్వాస భక్తి పైకి ఉండేవారు, పైకి ఉండేవారు, నామకార్థ భక్తి కలిగిన వారు దేని పిల్లలు. కనుక యేసు ప్రభు భక్తి అలా ఉండదండి. పరిపూర్ణ కలిగిన భక్తి, నిష్కలంకన కలిగిన భక్తి, నీతి కలిగిన భక్తి, పవిత్ర భక్తి. ఆ పవిత్ర భక్తిలో జీవిస్తున్న వారు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఎప్పుడూ ఆ ఇల్లు, ఆ కుటుంబం నీతిగా నాటుగా వాకవాడుగా తన కాలం పాలించి ఆ ఇంట్లో సమస్యలు ఉండవు, బాధలు చూడండి ఒకసారి. ఆ ఇంట్లో బాధ ఉండవు, కష్టాలు ఉండవు, రిస్కులు ఉండవు, శ్రమలు రావు, అప్పులు రావు, శోధన రావు, రోగాలు రావు.
ఒకవేళ వచ్చిన దేవుడు వాటిని స్తోత్ర 2000 దెయ్యాల అంటే పారిపోయినాయి. పేతులతో జనమంతో ఎడడే ఎమ్మడే పోయింది. ఎందుకు పావండి దేవుడు? ఎందుకు నమ్మలేకపోతున్నాం? 12 సంవత్సరాలు యాజకుడేసిన వస్త్రజంగ ముట్టింది స్వస్థపడి ఎందుకు నమ్మము నువ్వు దేవుని? ఆయన స్వస్థత కలిగిన దేవుడు కదా, ఆయన పరమవైద్యుడు, పరమడాక్టర్, ఎందుకు నమ్మటం లేదంటే పైకి భక్తిగా ఉండా, నామకార్థ భక్తిగా ఉండా. అది ఒక దినాన భయంకర సమస్య నాశనానికి దారి తీస్తుందండి. వాడి పైపైన బాగానే చూపిస్తాడు, అన్నీ ఇబ్బంది చేస్తాడు, రకరకాలు చేపిస్తాడు, మనం చేతెక్కుతావు, నువ్వెంతో లేరంటావు, నువ్వే పాడబాడుతావు, నువ్వే ప్రాంతం ఎన్నో చెప్పి చివరికి ఒకేసారి పడదొస్తాడు వాడు. సాతాను పని పడగొట్టడమే. ఒక కుటుంబం బాగుంటే వాడికి ఇష్టం లేదు, ఒక కుటుంబం సంతోషంగా ఉంటే వాడికి ఇష్టం లేదు, ఒక కుటుంబం ఆనందంగా ఉంటే కలగడ ఉండలేదు. ఆ కుటుంబాన్ని సరగొట్టాలా, ఆ సమస్యలు పెట్టాలా, మనశ్శాంతి లేకుండా, బాధ లేకుండా, కష్టాలు, బాధలు, శోధలు పెట్టేసి ఏడుపులు పెట్టాలా, అంటే వాడి పనే. యేసు ప్రభు భక్తి నిష్కలంకమైన భక్తి, అది పవిత్ర భక్తి, నీతి కలిగిన ఆశీర్వాదాలు పొందుకునే భక్తి. స్తోత్ర. చదువుకున్నాం, మరొక భక్తి జ్ఞాపకం చేస్తున్నాం. 1 తిమోతి 6:6 1 తిమోతి 6:6 చదవండి. సంక్షిప్తమైన సైతమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మన ఈ లోకములోని ఏమీను తేలేదు, ఏమీను తీసుకొని పోము, కాగా అన్నవసరం గలవారు అండి వాటితో తృప్తి పొందుము, అప్పుడు నీవు దీవించబడ. స్తోత్ర. నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే, నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే. నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే, నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే. నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకుంటేని నీవు మోక్షానికి పోదువు. నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకుంటేని నీవు మోక్షానికి పోదువు. ఏడు ఎక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. నేడు ఎక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. అది నాదే ఇది నాదని అదిరి పడతావు, చివరికి ఏది రాదు నీ అంట. అది నాది కానీ అదిరి పడతావు, చివరికి ఏది రాదు నీ అంట. దిగంబరి గాని నీవు పుట్టినావు, దిగంబరి గాని నీవు వెళతావు. దిగంబరి గాని నీవు పుట్టినావు, దిగంబరి గాని నీవు వెళతావు. నేడు ఎక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. నేడు ఎక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. మానవ జీవితం నీటి మీద బుడక లాంటిది. బుడక కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూడండి, నీటి మీద ఉన్న బుడక కనిపిస్తా మన కళ్ళ ముందే మాయమైపోద్ది. కనిపిస్తూ ఉంటుంది ఎంత బుడక, ఎంత ఒక్కసారి టప్పున పగిలిపోదు. దేవుడు మానవ జీవితాన్ని బుడకతో పోల్చాడు. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఎలా అయిపోతుందో, ఎప్పుడు ఏమి రాబోతుందో, ఎప్పుడు ఏం పరిస్థితి రాబోతుందో మనకు తెలియదు. మన విషయం తెలిసిన వాడు ఆయన. స్తోత్ర. మన విషయం మనకు తెలియదు. ఎప్పుడు ఏమి రాబోతుందో, ఎప్పుడేమి జరగబోతుందో, ఎప్పుడే సమస్య వస్తుందో, ఎప్పుడే కష్టం వస్తుందో, ఎప్పుడే డబ్బు వస్తుందో తెలియదు మనకు. అసలుకి సమస్య వెరిగిన దేవుడు ఆయన. స్తోత్రం. జరగాల్సినవి జరగబోతున్న అన్నీ కూడా తెలిసిన వాడు ఆయన. కనగిల్లో అక్కములు
ఉన్నప్పుడు దేవుని పిల్లలు మనం ఏమి తేలేదండి. తల్లి గర్భం వచ్చి ఏమి చేసుకోవాలా, ఏమి తేలేదు, ఏమి చేసుకోవాలా. అలాంటప్పుడు ఎలా వచ్చామో అలా వెళతాం. కనీసం మనం పోయేటప్పుడు చీపురు పుల్ల కూడా మనం ఎంటరాదు. కానీ ఈ లోకం ఉన్నప్పుడు దేవుని సెల్లో ఎలాంటి భక్తి కలిగి ఉండాలంట? ఎలాంటి భక్తి? సంశక్తి కలిగిన భక్తి, పరిపూర్ణమైన భక్తి, నిష్కలంకమైన భక్తి, దేవుని భక్తి కలిగి ప్రభువులో జీవించాలి. మనం డబ్బులు సంపాదించుకో వద్దు అనలా, కూడబెట్టుకో వద్దు అనలా, అన్నీ కావాలా, బిల్డింగులు కావాలా, ధనము కావచ్చు, కానీ వీటన్నిటి ఉంచుకో. కానీ వీటన్నిటి వైపు కన్నా కూడా ఆయన వైపు చూడాలి. స్తోత్ర. అర్థమవుతుందా? డబ్బు ఉండాలా, ఆస్తి ఉండాలా, ఐశ్వర్యం ఉండాలా, బిల్డింగులు ఉండాలా, అప్పుడు అన్నీ ఉండాలా, వద్దనలేదు. కానీ ఉద్యోగం అన్నీ వీటన్నిటికన్నా కూడా మన మనసు, మన మైండ్ ఆయన మీద ఉండాల్సి. ఎందుకు చెప్పండి? ఇచ్చింది ఆయనేగా. ఏమంటేనా? ఇచ్చింది ఆయన మీద ప్రభువా. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధి ఒకప్పుడు గొర్రెల కాస్తూ కొండల్లో అడవులో కొండవులో ఉన్న నన్ను తీసి సింహాసనాన్ని కూర్చోబెట్టి రోజు చేశాడు. నా ప్రాణమా ఆయన వైపు చూడు, మహారాజు అంటాడు. కాబట్టి మనము భక్తి కలిగి, పరిపూర్ణ భక్తి కలిగి మనం ఉండాలంటే ప్రభు వైపు చూడాలి, ప్రభు వైపు చూడాలి, ప్రభు వైపు మని పెట్టాలి. ప్రభు చూస్తున్నప్పుడు మన ఇల్లు ఇప్పుడు సంతోషమే, మన ఇల్లు ఇప్పుడు ఆనందమే, మన కుటుంబం ఆనందమే. కుటుంబంలో ఏ సమస్య, ఏ బాధ, కష్టాలు ఒకవేళ వస్తాయి వచ్చిన యేసు ప్రభు వెంటనే తొలగిస్తాడు. గాలి తుఫాను గద్దించినావు, సముద్రమును మాటతో శాసించినావు. గాలి తుఫాను గద్దించినావు, సముద్రమును మాటతో శాసించినావు. ఎంత గొప్ప యజమానివి నీవుండగా, ఇంత గొప్ప యజమానివి నీవుండగా, తొందరేలా అండగా నీవుండగా. అందరూ ఇలా అండగా నీవుండగా. గలిలయుడా నా ప్రియుడా, నా ప్రభువా యేసయ్యా. గలిలయుడా నా ప్రియుడా, నా ప్రభువా యేసయ్యా. నావల కాలిడి నావా, నా సుఖాన్ని నీవైనావో. నావల కాలిడి నావో, నా సుఖాన్ని నీవైనావో. గలిలయుడా నా ప్రియుడా, నా ప్రభువా యేసయ్యా. ప్రభువా నా నావులు నువ్వు ఒక సుఖానివై ఉన్నావు ప్రభువా. నా నామం ఒడియుడు పడిగినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలు పొనిగిపోతున్నప్పుడు గాలి తుఫాను గద్దించిన దేవుడు కదయ్యా. గాలి తుఫాను ఆపి ప్రమాదం మరణం చెడిపిన దేవుడా, నువ్వు మా పశ్చిమన మాకెంతగా భయం అయ్యా. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు వస్తున్నప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం ఎదురు వచ్చినప్పుడు 2 పాయలుగా అవతల నడిపించే దేవుడు మాకున్నావు కదయ్యా. మరి ఈ బాధ ఎందుకు? ఈ చిన్న సమస్యకు, చిన్న కష్టానికి, చిన్న శోధనకు, ఈ చిన్న బలహీనతకు, చిన్న రోగానికి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసిన దేవుడు, ఇశ్రాయేలు అవతల నడిపించిన దేవుడు లేడా? నమ్మవా? 12 సంవత్సరాలకి డబ్బు పోయి చివరికి వస్త్రం జిగ్గు స్వస్థత వల్ల నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. కాబట్టి మనము పరిపూర్ణ భక్తి కలిగి దేవుని సేవలు, విశ్వాసన భక్తి కలిగి దేవుడు దీవిస్తాడు. చివరి ఒక భక్తిని జ్ఞాపకం చేస్తున్న బైబిల్ చదవండి.
ఏడవుతాను. తీతుకు రాసిన పత్రిక, తీతుకు 2వ అధ్యాయము 3వ వచనము, 2వ అధ్యాయం తీతుకు రాసింది, చదవండి. కొత్త నిబంధన ఉంటుంది, చదవండమ్మా. 2వ అధ్యాయమా, అలాగుననే 2వ అధ్యాయము 3వ వచనం. అలాగనే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను, బాగా చదవమ్మా, వృద్ధశీలను కొండె కత్తెలను మిగులు మద్యపానం తాగుబోతులు, మద్యపానము సక్తులై భక్తులై ఉండకుండా ప్రవర్తనయందు భయభక్తులు గలవారి ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. తన భర్తలను ప్రేమించువారు స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారునై మంచివారునై ఉండవలెను. స్తోత్రం. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇది ఎలాంటి భక్తి అంట? ప్రవక్తని యందు నమ్మకమైన భక్తి. స్తోత్రాలు. 2 తిమోతి రాశారా, 2:3. ప్రవక్తని యందు అన్నిట్లో కూడా చాలా జాగ్రత్తగా, ప్రవక్తని అంటే మాట తీరులో కానీ, చూపు తీరులో కానీ, నడక తీరులో కానీ, చేస్తున్న పనులుగా ప్రతి ప్రవక్తని యందు కూడా చాలా భయము కలిగి భక్తి కలిగి ఉండాలి. స్తోత్రం. మన ప్రవక్తనలో చేస్తున్న పనులు, వెళ్తున్న మార్గములు, రాబోయే కార్యాలు, ప్రతి విషయంలో దేని విషయం అంటే మనం ఆ ప్రవక్త అన్నింటిలో కూడా పరిపూర్ణ కలిగి, దైవభక్తి కలిగి, నీతిమంతులు కలిగి, పరిశుద్ధులు కలిగి, ప్రభువు బిడ్డల స్వభావం కలిగి, ప్రభువు రూపాన్ని కలిగి, ఆయన ఆత్మ కలిగి జీవించినప్పుడు వారు వర్ధిల్ల పడతారు. స్తోత్రం. వాళ్ళు ఆశీర్వదించబడతారు. వాళ్ళ కుటుంబాలు నెమ్మది కలిగి జీవిస్తాయి. దేవుని వాక్యము ఎన్ని వాక్యాలు చదువుకుని, ఇప్పుడు ఎన్ని రెఫరెన్స్లు తీసుకున్నా, ఈ వాక్యం రెఫరెన్స్లన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొన్ని ఆశీర్వాదకమైన భక్తులు చూసాం, కొన్ని శ్రమలు కలిగిన భక్తులు చూసాం. ఎలాంటి భక్తి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, 1వ భక్తి దైవ భక్తి. ఏ భక్తి అంట? దైవ భక్తి. 2వ భక్తి యథార్థమైన భక్తి. ఎలాంటి భక్తి అంటే యథార్థమైన భక్తి. 3వ భక్తి నిష్కలంకన భక్తి. 4వ భక్తి సంపూర్ణమైన భక్తి. 5వ భక్తి పైకి భక్తి, అది నమ్మకారమైన భక్తి. 6వ భక్తి సంక్షిప్త సహితమైన భక్తి. 7వ భక్తి ప్రవక్తని యందు పరిపూర్ణ కలిగి, సంపూర్ణ కలిగి, దైవాన్ని పోలిన భక్తి. ఇట్లా ఏ భక్తిలో ఉన్నాం మనం? ఈ చదవని భక్తుల్లో 7 చూపెట్టాం, 8 మొదలు చూసాం. ఈ భక్తులు అన్నింటిలో కూడా ఏ భక్తిని పోలి ఉన్నామో జ్ఞాపకం చేసుకుంటే, దేవుని పిల్లరా, మనము పరిపూర్ణ కలిగి ఉన్న భక్తులు కావాలి. ఎవరు జీవించారు భక్తి, ఎవరు దీవించబడ్డారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు చదువుకున్న అపోస్తల కార్యం 10వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అపోస్తల 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎవరు దీవించబడ్డారు? స్తోత్ర. చదవండి. అపోస్తలుగా 10వ అధ్యాయం 1వ వచనము చదవాలా? ప్రైజులా. పటాళములో శతాధిపతి అయిన కొన్నేళ్ళ భక్తిపరుడు కైసరులను అసలు తన విడివారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు ధర్మ చేసు ఎల్లప్పుడూ ప్రాణ. స్తోత్ర. ఈ భక్తి ఎవరైనా కొన్నేళ్ళనే భక్తి. ఒక్కడ కాదు, తాను ఇంటి వారితో చూస్తే ఎంత జీవనండి, అంత జీవన. ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఒకరికి సాక్షిని మించి ఒకరి ప్రార్థనలకు వచ్చాక పడుకుంటాయి. ఇప్పుడు తన ఇంటి వారందరితో కూడా భర్త, భార్య, పిల్లలు మోకరించు. ఒక అరగంట టైంలో 1/2 గంట మోకరించు. ప్రభుకు చెప్పుకో, ప్రభువా నన్ను దీవించాయా,
నా కుటుంబాన్ని దీవించు, నాకు సమస్యలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు రోగాలు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి, నాకు తొలగించు, మోకరించు. ఖచ్చితంగా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కొన్నేళ్ళు ప్రార్థన ఆలకించాడు. స్తోత్రం. కొన్నేళ్ళు ప్రార్థన ఆలకించాడు. కొన్నేళ్ళు ప్రార్థన ఆలకించి ఆకాశంలో దూతను పంపించాడు. 4వ వచనం, దూతను పంపించాడు. స్తోత్రం. 4వ వచనం. అతడు దూత వైపు చూసి భయపడి, ప్రభువా ఏమని అడుగును. అందుకు దూత, నీ ప్రార్థన నీ ధర్మ దేవతను. చేరిందా? కొన్నేళ్ళు భయము, భక్తి, ఆయన చేసిన కార్యాలు దేవునికి చేరింది. అబ్బో, దేవునికి చేరాలండి. మనుషులకు అడగొద్దు. మనుషులు కొంచెం బాగా చెబుతారు, పొగుడుతారు, మనకు చెక్కి కొంచెడికి వాళ్ళ నోటికి ఉన్నాను చీచి అంటారు. మనుషులు పొగడతవద్దు, మనుషుల మెప్పు మనకు వద్దు. అసలుకి మనుషుల మెప్పు వద్దు, మనుషులు పొగడతవద్దు. కొంతమంది మాతో చెప్తే కొన్నిసార్లు పోయినప్పుడు చీరాలు పోతే ఒక మాట, అబ్బో మరి ఏం చెప్పామమ్మా, దేవుడు ఎన్ని వాక్యాలుండి ఏదో కొన్ని మాట నిత్యుడు జ్ఞానం చెప్పాము. కానీ మనం ఏ పాటివారు అయినా వాటిదే అవన్నీ పొగడతారు. మునగ చెట్టు అంటారు ఇక, చిన్నప్పుడు ఎక్కిస్తారు, పడగొడతారు. వద్దు. దేవుని సన్నిధిలో దేవుని పరిపూర్ణ కలిగే ప్రభు సన్నిధి, దేవుని సన్నిధి యథార్థమైన భక్తి కొన్నేళ్ళు జీవించాడు. ఆ కుటుంబాన్ని ఆశించి శతాధిపతిగా వర్ధలు చేసే స్తోత్రాలు. కొన్నేళ్ళు కుటుంబం ఆశించబడిన కుటుంబం, కొన్నేళ్ళు కుటుంబం దీవించబడిన కుటుంబం, కొన్నేళ్ళ కోసం ఉన్నతమైన కారణము దేవుళ్ళు భయభక్తులు కలిగిన కుటుంబం కొన్నేళ్ళ కుటుంబం. ఈరోజు వాక్యం అదే కదా, దేవుల్లో భయభక్తులు కలిగిన కుటుంబం కొన్నేళ్ళ కుటుంబం. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒక మాట. ఏబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదువు. స్తోత్రం. చదవండి. 1వ అధ్యాయము 1వ వచనం చదువు. ఏబు ఎలాంటి వాడు? ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు, అతడు యథార్థవంతుడను న్యాయవంతుడను దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. అతనికి ఏడుగురు కుమారులు. బాగా చదువుకో, అబ్జర్వ్ చేయండి, వినండి. 7 కుమారులు, 3 కుమార్తెలు ఉండిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 ఆడుగాళ్ళను, 500 ఆడుగాళ్ళను కలిగి బహుమంది పనివారు ఆస్తిగా ఉండును. అక్కడ బాగా చదువుకుంది. అనక తూర్పు దిక్కు దేశములు అతడే గొప్పవాడుగా. స్తోత్రం. అతను మించిన వాళ్ళు లేళ్ళ. తూర్పు దేశం అంతటా కూడా, అతడు ఈ ఖాళీ అంతటా కూడా నిన్ను మించిన వారు లేడంటానికటి ఆయన దీవెన. మనం చేస్తే 1000 రూపాయలు వస్తాయి, మనం చేస్తే రోజుకి 500 వస్తాయి, లేదా మనం చేస్తే ఒక 50,000 వస్తాయి, ఒక 20,000 వస్తాయి. కానీ దేవుడిస్తే ఆకాశ వాగ్గలిప్పి ఈ ఖాళీకి నిన్ను ఒక ఉన్నతమైన సాధించుతాడు. అది దీవెన. నిజం. ఏబు దేశం, తూర్పు దేశములు ఏవంత ధనవంతులు లేదంట. స్తోత్ర. లేడు. ఏవంత ఆస్తిపరుడు తూర్పు దేశము లేడు. 7,000 గొర్రెలు, ఒంటెలు, 5 జతలు ఎడ్లు, 7 కుమారులు, 3 కుమార్తె, బహుగా ఆస్తిగా పనివారు ఉన్నారంటే కారణము ఏబు దేవుని యందు భయభక్తులు గలవాడున్నాడు. ఏబు భక్తి అతను కాపాడుతున్నాడు. ఏబు భయం అతను కాపాడు. దేవుడు దీవించి ఒక ఉన్నతమైన స్థాయిలో నుంచి దేని వెళ్ళారు. ఎవరు దీవించబడుతున్నారు? యెహోవా యందు భయభక్తుగా దీవించబడుతున్నారు. ఏబు దీవించబడ్డాడు. చిన్న దీవుడు కాదండి, గొప్ప ఆస్తిపరుగా, గొప్ప పనివారే 1 మంది ఉన్నారంట. ఆయనకి మధ్యలో మీరు తెలిసిన వారు రావచ్చు. మరి ఏబు శ్రమ అది వేరే, ఆశ్చర్య వేరే. దేవునికి సాతాను వాదనలో ఏబుకు పరీక్ష అది వేరే. కానీ భయమ భక్తి దీవించబడ్డాడు. తూర్పుది ఎంత ఆశపడి ఎవరు లేడండి. ఏవి ఆశపడి కారణము అనేట ఏబు భయము భక్తి కలిగి ప్రభువుల కుటుంబం ఏబు దీవించి ఇవ్వకున్న. కాబట్టి మనము ప్రభువు సన్నిధులు పరిపూర్ణ భక్తి, నిజమైన భక్తి, నిష్కలంకల భక్తి దేవుని స్థలంలో మనం ఉన్నప్పుడు ఎందుకు దీవించడండి? ఏమని దీవించిన దేవుడు
కొన్ని దేవుని దీవించాడు, దావీదుని దేవుడు దీవించాడు, మనల్ని ఎందుకు దీవించాడు? దీవించడా? మరొకసారి మీకు అర్థం ఆ మాట చెప్పి ముగిస్తా. చదువుకుందాం. 128 కీర్తన మొదలు వచ్చిన ఎలా ఉండాలి మన కుటుంబాలు, ఎలా ఉంటే దేవుళ్ళు ఉంటే. 128 కీర్తన మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్ట. బాగా వాక్యాన్ని వినండి, అబ్జర్వ్ చేయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచు వారందరూ ధన్యులు. ఎవరు ధన్యులు? డబ్బులు దాని ఆస్తి ఐసంటే కాదండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచి వారందరూ ధన్యులే. హల్లెలూయా. డబ్బు మనకున్న ఆస్తి లేకపోయినా మనమందరూ ధన్యులే. నీవు ధన్యుడివు. ఆపు, చదువు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజీతను అనిపించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. మేలేనా? నీ కష్టాన్ని వ్యర్థం చేయకుండా, అది ఇచ్చి ఇది ఇచ్చి అది చేసి ఈ ఖర్చు పెట్టి పాడు చేయకుండా నీవు సంపాదన, నీవు నీ భార్య అని ధన్యుడివి. ఇక్కడ బైబిల్ చెప్తుంది. వ్యర్థం చేయబాక, పాడు చేయబాక. కష్టపడి సంపాదించుకో, కూడబెట్టుకో, దాన్ని వ్యర్థం పాడు చేయబాక. ఏడుకో దానికే ఖర్చు దీని చేయబాక. నువ్వు ధన్యుడు కావాలంటే అది నీ భార్య నీ పిల్ల అనిపించినప్పుడు ధన్యుడు. అప్పుడు నీ లోగిట నీ భార్య ఫలించదు. స్తోత్రాలు. అప్పుడు భార్య ఫలింపు చేసుకుంటుందంట. నీ భార్య ఫలించు ద్రాక్షవలెను. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఎలా ఉంటారు అప్పుడు పిల్లలు? డబ్బులు కొద్ది ఉండవు, చదువు కొద్దు, ఫీజులు కొద్ది ఉండవు, బట్టలు కొద్ది ఉంటా. వ్యర్థంగా దానికి వచ్చి దీనికి ఖర్చు పెట్టి, సాగుడు ఖర్చు పెట్టి, దానికి పడి దీనికి చేరి మొత్తం ఆపి అప్పుల పాలు గందరగోళానికి ఏమంటాయి? బట్టలు ఉంటాయా? ఫీజులు ఉంటాయి, డబ్బులు అన్నీ పోగొట్టుకున్నావు, అప్పులు అయిపోవు, చెడిపోవు. ఏడంటే నీకు కాబట్టి నీవు ధన్యుడు కావాలంటే నీలోగా ఫలించే ద్రాక్షవలి ఉండాలా, నీ పిల్లలు ఒలీవల మొక్కలకు ఉండాలా. స్తోత్రం. అక్కడ అంటాడు భయభక్తి గలవాడు ఎలాగా? మంచి భార్య, మంచి పిల్లలు, మంచి కుటుంబం, మంచి దేవుడు. స్తోత్ర. ఒకటి దేవుడు, రెండేది భార్య, భర్త, పిల్లలు, 4. అంతే. 5వ వ్యక్తి ఇంట్లోకి రాకూడదు. ఎవరు చెప్పగలరు? 5వ వ్యక్తి ఎవరు చెప్తారా? 5వ వ్యక్తి ఎవరు? అపవాది రాకూడదు. వచ్చాడా గడిబిడి చేస్తాడు, నవ్వుకు చేరదీసావా, శిష్టేశాడా వాడు ఇంట్లో. తట్టుకోలేం. ఒకటి, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగుతుంది. అప్పుడు నీ భార్య ఫలించే ద్రాక్ష, నీ పిల్లలు ఒలివన. యెహోవా భయభక్తి లాగా దేవుడు వాళ్ళకి మన ఇంట్లో ఉండాలి. ఆ కుటుంబం చదువు. యెహోవా భయలాగా దీవించబడును. సియోనుని యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేము క్షేమకరముగా నువ్వు చూస్తావు. నీ పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ప్రైజ్ లా. వాక్యం ముగింపులో ఉన్నా. సియోనులోండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితకాలం అంతయు సమస్యలు కనిపించవు, బాధ కనిపించవు, రిసుగులు కనిపించవు. అప్పుడు అన్ని ఆశీర్వాదాలు నీ ఇంటిలో, అన్ని దీవెనలు. ఒక్కసారి ఈ వాక్యాన్ని వెంబడించి, వాక్యాన్ని అనుసరించి ఖచ్చితంగా తర్వాత అన్ని దీవెనలే. నీ ఇంట్లో అన్ని సమస్యలు ఉండవు, బాధ ఉండవు, కష్టాలు ఉండవు, రిసుకులు ఉండవు, అన్నీ పోతాయి. దేవుడు ప్రశాంతత నీ ఇంట్లో, నెమ్మది వస్తుంది, ఆశీర్వస్తాయి. యెహోవా యందు భయభక్తులు గల కుటుంబం ఎలాగ దీవించమను, సియోను మీ కుటుంబాన్ని దీవించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేము క్షేమ కలుగుట. క్షేమము. మీ కుటుంబానికి క్షేమము, మీ పిల్లలకు క్షేమము, మీ భర్తకు క్షేమము, మీ భార్యకు క్షేమము, మీ కుటుంబం అందరి క్షేమము కలుగును గాక, వర్ధిల్లవను గాక. ఇశ్రాయేలు మీద సమాధానం ఉన్ననుగాక. నీ పిల్లల పిల్లలు చూస్తావు, ముది మనవలు చూస్తావు కదా. ఒకటి చెప్పుకోవడం కాదు, మనవరాళ్ళు కాకుండా మనవాళ్ళు కూడా చూసి ముది మనములు నేను చూసేవాడు కదా. మనవరాళ్ళు చూసామంటాం కదా, ముది మనములు నేను కూడా చూసి. నీ పిల్లలను
పిల్లలు చూసేదవు అంటే కుమారులను మనవాళ్ళను మన ముందు మనవాళ్ళు చూసి ఇశ్రాయేలు మీద సమాధానం, మీ కుటుంబం సమాధానంతో. ఇది ఒకరి గురించి చెప్పిన వాక్యం కాదు, ఒకరి కావాలి చెప్పిన వాక్యం, దేవుడే మాట్లాడుతూ వాక్యము. సమాధానం మాట్లాడగా మీ కుటుంబాలు సమాధానంతో వర్ధిల్లబడాలి. స్తోత్రాలు. శాంతి లేకపోతే, సమాధానం లేకపోతే సమస్యలు ఉంటే ఈరోజు నా సమాధానం ఇవ్వబోతున్న. స్తోత్రాలు. దేవుడు అబ్రహాము ఇచ్చిన ఆశీర్వాద శాంతి, దావీదుకిచ్చిన సమాధానము, ఏబికిచ్చిన సమాధానము, కొన్నేళ్ళకి ఇచ్చిన సమాధానం మీ కుటుంబాలుగా నెమ్మది ఆశీర్వాదం రావాలని ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోవాలి. మీ కుటుంబం కలకల్లాడుతూ వర్ధిల్లబడాలండి. స్తోత్రాలు. ఈ లోకము శాశ్వత స్థిరమైంది కాదు కదా, అనంతకాలం కూడా ఈ లోకముల ప్రభువుకు అనుకూలంగా ప్రభు ఇష్టమైన రీతులు దేవుని భక్తి కలిగి, ప్రేమ కలిగి, నిష్కలంక భక్తి, దైవగల పరిపూర్ణ భక్తి ప్రభువులో జీవిద్దాం. ప్రభు దీవులు పొందిన. స్తోత్ర. ఎవరో పై భక్తి ఉండకూడదు, నామకార్థ భక్తి ఉండకూడదు. వద్దమ్మా, అలాంటిది వద్దు. నామకార్థ మనము కరెంటు ఆడుకుంటాం ఒకప్పుడు లక్ష్య పట్టుకుంటాం. మొన్న కూడా కరెంటు కరెంటు ఎల్లపడే సమమెత్తి ఆగిపోవచ్చుగా పోయి ఏం కాదు, నేను ఎల్లపడగా పట్టుకుని అక్కడే వెళ్ళాడు ఆడుకుంటాం. మనం కరెంటుదే ఒకప్పుడు కరెంటు మనల్ని ఆడుకుంటే. స్తోత్రాలు. బ్రాంజీతో ఆడుకుంటాడు. ఇది ఏముంది, బీరువే కదా, బీరువా పోయి బ్యాంజీకి పోద్ది, బ్యాంజీకి పోయి పెద్ద చేసేవద్ది. ఒకప్పుడు ఇది మనల్ని పట్టుకుంటుంది. తాగు వద్దు. దేవునికి ఇష్టమైన పని, దేవునికి ఇష్టం కానీ ఏ పని చేయకూడదు. మనము నిష్కలంకులుగా ఉండాలా, పరిపూర్ణ కలిగి ఉండాలా, ఆత్మ కలిగి దేవుని చల్లు నిజమైన భక్తి కలిగి ప్రభువు రాజ్యము కొరకు ఎన్నాళ్ళు ఉంటామనేది కాదు, కానీ ఎలా జీవిస్తున్నాం. స్తోత్ర. దేవునికి ఇష్టమైన భక్తి కలిగి, పరిపూర్ణ భక్తి కలిగి ఉంటున్నామా, నామకార్థ భక్తి కలిగి ఉంటున్నామా? మనమనే ఈ జనాన్ని వాక్యం తెలుసుకుందాం. నేను ఎలా ఉన్నాను. నిజమైన భక్త్యా, పరిపూర్ణ భక్త్యా, నామకార్థ భక్త్యా, అవిశ్వాస భక్తిగా, దేవునికి నిష్కల భక్తిలో ఉంటున్నానా అని మనం పరిశీలించుకొని దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే దేని మీద ఒకవేళ దేవుడు వాక్యాన్ని తాకుంటే, ప్రభువా నేను ఇలా ఉన్నాను, క్షమించా, ఇక మీద మార్చుకుంటా. దేవుడు ఒకవేళ తాకుంటే నీ వాక్యాన్ని, ప్రభువా నేను ఎలా తాకుతా, నీ గురించి ఏం చెప్పాలా, దేవుడు మాట్లాడు. లేదు పరిపూర్ణ కలిగి ఉంటే దేవుడు ఇక రెట్టింపు జీవించబను కాక. ఈ చెప్పిన వాక్యములు అన్నీ కూడా నీ కుటుంబంలో నెరవేరుతుంటే మీ కుటుంబం ఒక ఉన్నతమైన ఆశించబడు. ఒకవేళ ఏమన్నా అక్కడ చిన్న పొరపాటు, ప్రభువా నన్ను క్షమించు ప్రభు అని ప్రభు దగ్గర వేడుకుంటే నిన్ను తీసుకెళ్ళి బాగా ఉన్నతమైన స్థాయిలించబోతున్నాడు. మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.